కన్సల్టీ అని ఓ కంపెనీని పెట్టాను. దాన్ని అన్లోడ్ చేయడానికి నా సాయశక్తిగా ప్రయత్నిస్తాను. శ్యామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీతో చిన్న పని ఉందండి. ఏంటి? అదేనండి, మా తాతగారిది షష్టి పూర్తి చేయాలండి. షష్టి పూర్తి? సరే అయిపోతాయా. మీ ఇల్లు ఎంత ఉంటుంది? ఒక 2000-3000 ఎకరాలా? లేదండి, గజాలు. గజాలా? సరే ఎంతమంది బంధువులు వస్తారు? ఒక 7-8 మంది వస్తారండి. అదే అయిపోతుంది. ఓకే అండి, అయితే వస్తానా? డబ్బులు ఎవడిస్తాడు? డబ్బులా ఎంత ఖర్చు అవుతుందండి? సుమారు 60,000 వరకు అవుతుందయ్యా. 60,000? సర్లేండి, ఓ పని చేయండి. ఏంటండి, ఒక 20,000 వచ్చండి. సరేనా? వస్తానా? శంకరావు వస్తానండి. అయిపోవాలి మరి. డబ్బులు నాకు ఇచ్చేయండి అంతే. అదేంటి షష్టి పూర్తి అన్నావు, మనం డబ్బులు అడుగుతున్నాయంటయ్యా? లేదండి, నా డబ్బులు నాకు ఇచ్చేయాలండి. అది ఏమైంది చెప్పవయ్యా బాబు, అలా ఏడుస్తావేంటి? మా తాత 60 సంవత్సరాలు షష్టి చేద్దాం అనుకున్నావా, కానీ అతను ఇప్పుడు టపా కొట్టేశాడు. చచ్చిపోయాడా? షష్టి పూర్తి చేద్దాం అనుకుంటే చచ్చి పూర్తి అయిపోయాడు అనమాట. సరేలేవయ్యా, ఇగో డబ్బులు మాత్రం ఎందుకంటే గోడ కొట్టిన సొమ్ము ఇచ్చిన ఈ శ్యామ్ గారికి ఇచ్చిన డబ్బులు మరి తిరిగి రావయ్యా. మరి అలాగైతే ఎలాగండి? ఈ 20,000 అటు చేస్తాను. ఓహో అలాగా, సరే. ఇక్కడ లగాల ఎంత టైం పడుతుంది, అందుకని రేపు పొద్దున్న ఎత్తుదాం అనుకున్నాం. సరేలేవయ్యా, అలాగే ఏం బెంగపడక నేను వచ్చే మొత్తం కార్యక్రమం చేసేస్తానా? వస్తానండి. రేపు వచ్చేస్తారు కదా? ఓకే అండి, సరే. రండి రండయ్యా. ఇగో మనకి అదేం అవసరం లేదా ఇప్పుడు, మనం చేయాల్సిన అది ఆ సౌండ్ వాళ్ళు పాటలు పాడాలి. ఇది కొద్దిగా తీసుకున్నారనుకో, నువ్వు కాక పాటలు ఆట అంటే అవే వచ్చేస్తాయి. కూర్చోండి. సినిమా నుండి ఒక రసవత్తరమైన గానాన్ని ఆలాపిస్తాడు. రామారావు ఆ ఏడుమో నా మొదటిసారి ఇచ్చేవు. పువ్వులో మోగ సవాలో మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులో మొదటి పువ్వులో మోగ సవాలో మూగలు గాలి లేని ముక్కులోన దోది పేకలు తెరచి ఉన్న నోటిలోన తులసి ఆకులు మొదటి పువ్వులో మోగ సవాలో మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు మెడలో నది కోసం సెంటు బాటలు ముదబది పువ్వులో మోగ సవాలు మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు.
మంచి ఇక్కడ కూర్చోండి ముని మోహం మోహం పరదా వెళ్ళి పరదా మంచి నువ్వు తాగాలనుకున్నా నువ్వు తాగలేవన్నా నువ్వు తాగాలనుకున్నా నువ్వు తాగలేవన్నా నువ్వు తినక పో నే తింటూనే ఉంటా నువ్వు పాడకపో నే పాడుతూనే ఉంటా నీ తాగడం నీ తినడం నీ శవానికే దానం ఈ మధ్యలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయని అపోజిషన్ పార్టీ వాళ్ళు నాకు లేపిలని చూశారు. అందుకని ఈ 3 గంటలు కూడా చాలా యాక్ట్ చేశాను. 3 గంటలు శవంలా యాక్ట్ చేసావా? బాగుంది, బాగుందయ్యా, నీ యాక్టింగ్ చాలా బాగుంది. కానీ నీ 3 గంటల యాక్టింగ్ కి నీ మనవడికి 20,000 బొక్క. ప్లే చేస్తే రికార్డ్ అవుద్ది లేకపోతే అదే కూల్ డ్రింక్ చేపలో టెస్ట్ చేయలేదు ఖాళీ బాగా చూసారా పరశురామ్ అంటే